తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కీచక పర్వం భయాందోళన కలిగిస్తుంది. సరస్వతి నిలయంగా ఉండాల్సిన విద్యాలయం కొంతమంది కీచకుల వల్ల అసాంఘిక శక్తులకు ఆవాసంగా నిలుస్తుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే ఓ విద్యార్థిని పట్ల లైంగిక దాడికి, లైంగిక వేధింపులకు పాల్పడడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంది. ఎన్ఎస్ యూనివర్సిటీలో జరిగిన దుర్ఘటనపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కీచక పర్వం చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమార్ అదే యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకుని కామవాంఛను తీర్చుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ ఆ అమ్మాయితో ఏకాంతంగా ఉన్న దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి ఆ అమ్మాయిని తరచూ లైంగిక దాడికి పాల్పడే విధంగా ఆ అమ్మాయిని వేధించేవాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యూనివర్సిటీలోని వీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తనను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి ఆధారాలతో పాటు ఆ వీసీకి చెప్పడంతో ఆయన దానిపైన ఒక కమిటీని వేసి ఎవరైతే దీనికి కారకుడైనాడో ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ పైన చర్యలు తీసుకోవనే విధంగా కూడా వారిని ఇద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయం పైన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేయాలని చెప్పి వర్సిటీ సిబ్బంది ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయి స్వయంగా వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే తాము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో అంటే ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని కావడంతో వారి తల్లిదండ్రులు పేద కుటుంబానికి సంబంధించిన వారు కావడంతో ఇలాంటి గొడవలు వద్దని చెప్పి వారు ఆ అమ్మాయిని టీసీ తీసుకొని ఇక్కడ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం పైన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైతే యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారో ఎవరైతే ఈ లక్ష్మణ్ కుమార్ పైన కూడా అంటే తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా అతని పైన సస్పెండ్ వేసి అతను ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి అదేవిధంగా శేఖర్ రెడ్డిని కూడా తొలగించాలని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో యూనివర్సిటీలోని రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ శుక్లా కూడా వెస్ట్ పోలీసులకు హుటాహుటిన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన ఎవరైతే లక్ష్మణ్ కుమార్ శేఖర్ రెడ్డి ఉన్నారో నిందితులు వారిపైన కూడా 4 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా యూనివర్సిటీలో విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. అసలు గతంలో కూడా ఇలాంటి సంఘటన అంటే విద్యార్థులు గాంజాయిని సేవించినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగాయి. ఆ తర్వాత కూడా ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విద్యార్థిని పట్ల ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో లైంగిక దాడికి పాల్పడడం కూడా తీవ్ర దుమారాన్ని రేపుతుంది. మరోవైపు యూనివర్సిటీని కూడా ఎవరిని అనుమతించకుండా పూర్తిగా అక్కడ పోలీసులను బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించి సిబ్బంది ఉన్నారో సెక్యూరిటీ విభాగం వాళ్ళు కూడా పూర్తిగా ఆ యూనివర్సిటీలోకి ఎవరిని అనుమతించకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలను కూడా తిరుపతికి రప్పించి అంటే 2-3 రోజులు ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపించి ఆ అమ్మాయి వాంగ్మూలం కూడా ఏం జరిగింది ఏం తెలుసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టే దిశగా కూడా పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో లక్ష్మణ్ కుమార్ శేఖర్ రెడ్డి వారికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా వారు స్వాధీనపరుచుకొని ఆ సెల్ ఫోన్లు కూడా ల్యాబ్కు పంపించడం జరిగింది. ఏవైతే డిలీట్ చేశారో ఆ డిలీట్ను కూడా రికవరీ చేసే పరిస్థితి కూడా పూర్తిగా కనిపిస్తుంది. అంటే పూర్తిగా విశ్వవిద్యాలయాలు సరస్వతి నిలయాలుగా ఉండాలి. గురువులు ఎంతో బాధ్యతగా విద్యార్థులకు వారి భవిష్యత్తుకి బాటలు వేసే విధంగా ఉండాల్సిన గురువులే విద్యార్థిని పట్ల కీచకులుగా మారడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని కూడా ఓవైపు తల్లిదండ్రులు మరోవైపు యూనివర్సిటీ సిబ్బంది కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే సమాజంలో గురువులకు దేవుని కన్నా అత్యంత కీలకమైన వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తాం. అలాంటి గురువులు విద్యార్థుల పట్ల ఇలాంటి లైంగిక దాడులకి పాడడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం హేయమైన చర్యగా అందరూ భావిస్తున్నారు. అంటే
ఎవరైతే ఈ యొక్క దుర్ఘటనకు కారకులైనారో ఆ అమ్మాయిని ఎవరైతే లైంగికంగా వేధించారో లక్ష్మణ్ కుమార్ శేఖర్ రెడ్డి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు.